అతిథులు ఎవరైనా సరే మీరు అన్నం తింటున్నప్పుడు కానీ టిఫిన్ తింటున్నప్పుడు కానీ ఇంటికి వస్తే వాళ్ళు తినటానికి మీరు ఏదో ఒకటి ఇవ్వండి. అప్పుడు జీవితంలో మీ మీద దిష్టి ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఎప్పుడైనా సరే పిండి వంటలు చేసుకున్నా, నిలువ పచ్చళ్ళు చేసుకున్నా, ఆ పిండి వంటలు నిలువ పచ్చళ్ళు ముందు చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టి ఆ తర్వాత మీరు తినండి. ఈ నియమం పాటిస్తే కూడా దిష్టి మీ మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేయదు. అసలు పిల్లలెవ్వరికీ దిష్టి తగలకుండా ఉండాలంటే రోజు స్కూల్కి వెళ్ళే ముందు, కాలేజీకి వెళ్ళే ముందు తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి వెళ్ళాలి. ప్రత్యేకంగా ఏ ఇంట్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు లేదా కాలేజీకి వెళ్ళే ముందు తల్లి పాదాలకు నమస్కరించి వెళతారో ఆ ఇంట్లో పిల్లలకి దిష్టి దోషం పనిచేయదని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి పెద్ద పెద్ద పూజలు చేయించుకోవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద పరిహారాలు పాటించాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న నియమాలు ఇంట్లో పాటించండి. తల్లికి నమస్కారం పెట్టి వెళ్ళటం, కొత్త బట్టలు